ప్రభువు మాట్లాడతాడు, నా తలంపులు వేరు. మన ఉద్దేశాలు చాలా ఉంటాయి. మనం పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తాం, మన విధానాలు వేరు. కానీ భక్తి యొక్క లోతైన విధానంలో అడుగు పెట్టిన వాని కదా తెలియజేస్తుంటుంది ఏంటంటే, దేవుని ఉద్దేశాలను గుర్తించడం అది మనకు నేర్పిస్తూ ఉంటుంది. స్తోత్రం. అది గుర్తించినప్పుడు మనం ఎక్కడుండాలో, ఎలా ఉండాలో అదే మనకు నేర్పించేస్తుంది. సింపుల్గా చెప్తాను. నయమన్ వచ్చాడు, జబ్బు చెప్పాడు, ఎలీషా దారి చెప్పాడు, నయమాను స్వస్థపడ్డాడు, తిరిగొచ్చి కానుకలు ఇచ్చాడు. తీసుకున్నాడా వద్దన్నాడా? ఎందుకని? అది తీసుకోవాలో వద్దు, తీసుకుంటే జరిగేదేంటో, వద్దు అంటే జరగబోయేదేంటో ఒక పరిపూర్ణమైన అవగాహనలో ఉన్న ప్రవక్త ఎలీషా. స్తోత్రం. కానుకే కదండి, తీసుకోవచ్చు కదా, దగ్గర పెట్టుకోవచ్చు కదా, ఏదో రోజుకి ఎప్పుడొకప్పుడు ఉపయోగపడుతుందిలే అని అనుకునే అభిప్రాయాన్ని కూడా వెళ్ళచ్చు. కానీ తాను కలిగి ఉన్న భక్తి యొక్క లోతైన అనుభవం, దేవునితో ఎలీషా సహవాసం, ఈ అర్పణ నీకొద్దు అని చెప్పేసింది. అందుకని అది నాకొద్దు అన్నాడు. కానీ గెహాజీ వెంటపడ్డాడు. దైవజనుని నమ్ముకునుంటే, సేవకుని సావాసంలో ఉంటే, దైవజనుడితో కలిసి అడుగులేస్తే రాబోయేదేంటో, పొందబోయేదేంటో, కలిగి ఉండేదేంటో అవగాహన విధానంలోనికి వెళ్ళగలిగే స్థితిలో గెహాజీ లేడు. అందుకనే తాను దేని వెనకాల పరిగెడుతున్నాడో, ఏది సంపాదించబోతున్నాడో గుర్తించలేని వాడిగా ఉండిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. గెహాజీ దృష్టికి షినారు వస్త్రాలు కనబడ్డాయి, వెండి బంగారాలు కనబడ్డాయి, వెలగల వస్తువులు కనబడ్డాయి. కానీ ఎలీషాకి వాటన్నిటి దిగువన దుష్టుడు దాచిన శాపము కూడా కనబడింది. అందుకని వద్దన్నాడు. వీళ్ళవన్నీ సంపాదించి తెచ్చుకున్నాననుకున్నాడు, కానీ దానితో పాటు తరాలకు సరిపడా శాపాన్ని కూడా తెచ్చాడన్న సంగతిని గుర్తించలేకపోయాడు. స్తోత్రం. భక్తి మనకు నేర్పాలి, ఏది పొందాలి, ఏది వద్దనుకో.